కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు. నిజంగా పాతకు వందనం, కొత్తకు స్వాగతం అన్నాడు సినీ కవి. నిజంగానే మరి ఈ కొత్త ఏడాది తీపి గుర్తులు, తీపి జ్ఞాపకాలు, అంతా మంచి జరగాలి, కొత్త ఆకాంక్షలతో, కొత్త ధనంతో ప్రారంభం కావాలి, ఎన్నో మంచి విషయాలు మనం మూటకట్టుకోవాలి అని కోరుకుంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం రాగానే అందరూ మనలో చాలా మంది మనం గతాల్లో ఏం చేశాం అని సమీక్షించుకుంటాం. కొత్తగా ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, కొత్త అడుగులు ఎలా వేయాలి అని ప్లాన్ చేసుకుంటాం. ప్రజలే కాదు, రాజకీయ పక్షాలైనా, రాజకీయ నాయకులైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే గతంలో ఏం చేశాం, ఆ తప్పప్పులేంటి, దాన్ని సమీక్షించుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అని. ఇక చేయదాటిపోయిన తప్పులైతే ఇక అసలు ఎన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నా, ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇది ఎన్నికల ఏడాది, కేవలం 3 నెలలే ఉన్నాయి. ఏం జరుగుతుంది మరి? కొత్త ప్రభుత్వం వస్తుందా, పాతదే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే కొత్త అని వచ్చినప్పుడు మనకి పండగ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, కొత్తదనం కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లు దులుపుకుంటాం, బూజు దులుపుతాం, పాత ఎన్ని తీసి బయట బారేస్తాం, కొత్తదనం కోరుకుంటాం, అక్కడ కొత్తవి పెడుతూ ఉంటాం. మరి ప్రజలైనా, రాజకీయ పక్షాలైనా కొత్త అని కోరుకుంటున్నప్పుడు మరి వారు చేస్తున్న సమీక్షల్లో మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అన్నది ఒక ఆసక్తి. ముందుగా అధికార పార్టీ వైసీపీ విషయానికి వద్దాం. సో ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో, కేవలం 3 నెలలే ఉంది ఎన్నికలకి, ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్కసారి మనం సమీక్షిస్తే 151 మెజారిటీ, అఖండ ప్రభంజనంతో కనీ విని ఎరుగని స్థాయిలో చరిత్రలో అధికారాన్ని దక్కించుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చేశారు అంటే చేతులు కాల్చుకున్నారు, అణిచివేశారు. ప్రజల్ని, ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని, మీడియాని, అందరినీ కూడా అణిచివేశారు. ఇచ్చిన హామీల్ని 99.5% నేను నెరవేర్చేశాను అని చెప్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షాలు 15% మీరు చేశారు, 85% పెండింగ్లో ఉంది. ఇంకా ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అధికార పార్టీ జగన్ గారు ఏం చేశారు? తనదైన ఏమన్నా ముద్ర వేశారా అంటే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేశారు, అరెస్టులు చేశారు, నిరసన తెలిపిన వాళ్ళని నోరు నొక్కేశారు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇదే కాకుండా 3 స్థానాల్లో, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బొక్కబోర్ల పడ్డారు. అసలు తమకు తిరిగే లేదు అనుకున్న దగ్గర 3 స్థానాల్లో సీన్ రివర్స్ అయింది, బొక్కబోర్ల పడిపోయారు. ప్రజల్లో వ్యతిరేకత, సొంత పార్టీలో వ్యతిరేకత, చీటీలు జింపేస్తున్న వాళ్ళందరూ కూడా లెక్క చేయడం మానేశారు. బయటికి వచ్చి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి అపరిచిత వ్యక్తిని ఎలా ఉంటారు, ఆయన ఎలా వ్యవహరిస్తారని బాహాటంగా భయం లేకుండా చెప్పేస్తున్నారు, లెటర్లు రాసేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఒక రకంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన బూజు దులుపుదాం అనుకుంటే ఎక్కువ దులుపుతున్నారో ఏమో, మరి ఆ కోటకే బీటలు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇక 3 నెలల్లో ఉన్నాయి. పోనీ వివిధ వర్గాలు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే, వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాలు, ప్రభుత్వానికి లింక్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు. అంగన్వాడీలు అవని, పారిశుద్ధ్య కార్మికులు అవని, టీచర్లు అవని, ఉద్యోగస్తులు అవని, ఆఖరికి ఆశా వర్కర్లు అవని, ఒక వర్గం సంతోషంగా ఉంది అని చెప్పడానికి లేకుండా సమ్మెలు, నిరసనలతో రాష్ట్రం అంతా అట్టుడికిపోతోంది. ఎక్కడ చూసినా కూడా మరి బూజు దులిపే టైం ప్రజలకు వచ్చిందా, వాళ్ళు ఆలోచిస్తున్నారా అంటే అవునని వినిపిస్తోంది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఆయన చేసిన శంకుస్థాపనలే మళ్ళీ చేయడం, చెల్లికి పెళ్లిలాగా. ఇంకా చెప్పాలి అంటే రకరకాల సర్వేలతో మేమే వచ్చేస్తున్నాం, అదిగో వచ్చేస్తోంది అంటూ ప్రజలతో పర్సెప్షన్, మైండ్ గేమ్స్ ఆడే ప్రయత్నాలు చేయడం. ఇవన్నీ కాకుండా పూర్తి స్థాయిలో ఏ పార్టీలో ఉన్నాయి కదా ఇవన్నీ అని చెప్పి ఒక డిఫెన్స్ గేమ్ ఆడటం, తమదైన పద్ధతిలో నాయకులతో బూతులు తిట్టించడం. ఇవే కాకుండా 5 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని 5 ఏళ్ల తర్వాత అమలు చేయడం. సో జనవరి 1, 2024 ఈ రోజుకి వచ్చేసరికి 3,000 రూపాయల పెన్షన్ మీకు అందుతుంది, పెంచుకుంటూ పోతా అన్నది ఇంకా అవ్వలేదు. 750 రూపాయలు దాదాపుగా లాస్ అయిపోయారు పెన్షనర్దారులు. ఇక కొత్తగా ఒక 75,000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఒక 17,000 మందికి అప్రూవ్ చేశారు. మొత్తంగా చూస్తే అధికార పార్టీలో కొత్తదనం మాట దేవుడెరుగు, ప్రజలే ఒక రకంగా వాళ్ళనే దులిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక ప్రతిపక్షాల విషయానికి వద్దాం. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసేనలో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. పడిలేచిన కెరటాల్లాగా వాళ్లున్నారు. టీడీపీ విషయానికి వస్తే విపరీతమైన సానుభూతి వెల్లువ చంద్రబాబు నాయుడు అరెస్టుతో వచ్చింది. క్యాడర్లో జోష్, యువగళం సూపర్ హిట్ అవ్వడం, 3 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవడం, మినీ మేనిఫెస్టో వాడు ప్రకటించడం, ఇలా అనేక అంశాలతో జోష్ మీదున్నారు. ఎప్పుడో ఎన్నికల ముందు జరగాల్సిన పొత్తు కూడా టీడీపీకి జనసేన మిత్రపక్షం రూపంలో ముందే కలిసి రావడం, పొత్తు ముందుకు జరిపోవడం, ఎన్ని ప్రయత్నాలు అడ్డంకి కొట్టాలనుకున్నా అవన్నీ నెరవేరకపోవడం, 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు ఈ పొత్తు ఉంటుంది అని గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్పడం. ఒక రకంగా టీడీపీ జనసేన పడిలేచిన కెరటాల్లాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు 4 దశల్లో వారాహి యాత్ర చేశారు. సూపర్ హిట్. జనాలు ఆయన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఆయన చెప్పిన విషయాలను వింటున్నారు. ఇంకా చెప్పాలి అంటే అణచివేతకు గురైనటువంటి ఆయన కూడా ప్రజలకు అనేక విషయాల్లో ఎలా మోసం జరుగుతుంది, పాలన ఎలా ఫెయిల్ అయిందనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తిట్లు దండకాలతోనే కాకుండా. కానీ వారందరినీ కూడా వేరే రూపంలో టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆశలతో కొత్త ఆకాంక్షలతో ప్రారంభమవుతున్నా కేవలం 3 నెలలే ఉంది కాబట్టి మరి ఏం జరగబోతోంది, ఇప్పటి వరకు ఉన్న స్థితిగతులు మనం చెప్పే ప్రయత్నం చేశాం. మరి రాబోయే 3 నెలల్లో జరగబోయే పరిణామాలేంటి? అధికార పార్టీకి 2024 సంవత్సరం టెర్రర్ కాబోతోందా? ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చర్చిద్దాం. ప్రారంభమైంది రాజకీయ నాయకులకి మరి జోష్తో ప్రారంభమవుతున్నటువంటి ఈ సంవత్సరం ఎవరు షాక్ ఇవ్వబోతున్నారు? ప్రజలే ఇవ్వబోతున్నారా, లేకపోతే ఎవరి కోటలు బద్దలు కాబోతున్నాయి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, టీడీపీ నుంచి ఏపీ తెలుగు యువత కమర్షియల్ సెల్ జనరల్ సెక్రటరీ కలపాల కిరణ్ చౌదరి గారు, ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ గాది వెంకటేశ్వరరావు గారు. ముగ్గురికి స్వాగతం అండి. ముందుగా ప్యానల్ సభ్యులు మీ ముగ్గురికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. సో అంకమరావు గారు మీతో ప్రారంభిస్తాను. కొత్త ఏడాదిలో కొత్త డిబేట్, తొలి డిబేట్ ఇదే కాబట్టి కొత్తదనం మనం కూడా ఇద్దాము. సో రెగ్యులర్ ప్యాటర్న్ లో కాకుండా ఈ నిజంగా ఈ డిబేట్ ద్వారా ప్రజలకు కూడా ఒక కొత్తదనం కనపడాలి, మనలో ఏదో కొత్త విషయాలు చెప్తున్నారు అని. సో ప్రారంభం అయిపోయింది కాబట్టి 3 నెలలే ఉన్న ఎన్నికలు, ఎవరి పరిస్థితి ఏంటనేది నేను చెప్పున్నాను. మరి ప్రజలు ఎవరికి షాక్ ఇస్తారు? ఎందుకంటే ఇవాళ నుంచి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వడానికి అధికార పార్టీ రెడీ అవుతోంది. ఒకళ్ళు జోష్ ఉంది, ఒకళ్ళు కోట్ల బద్దలు అవుతున్న పరిస్థితి. ఎట్లా ఉండొచ్చు ఇక్కడి నుంచి రాజకీయం? ముందుగా విజయ్ సుందరి గారు, మీకు ఏబిఎన్ యాజమాన్యానికి, చూస్తున్నటువంటి ఏబిఎన్ వీక్షకులందరికీ, అలాగే పెద్దలు గాదే వెంకటేశ్వరరావు గారికి, మిత్రుడు కిరణ్ చౌదరికి, అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రారంభం జరుగుతుంది. అందరికీ మేలు జరగాలని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క పురోగతికి తిరిగి ఆంధ్ర రాష్ట్రం గాడిలో పెట్టాలి అనే ఆలోచనతో ఉన్న ప్రజలకి మంచి జరుగుతుందని, మీ ఆకాంక్షలు నెరవేరుతాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. ఇక మీరు చెప్పారు మేడం, ఈరోజు కొత్తగా మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. 4 సంవత్సరాల 7 నెలల 2 రోజులు ఈ ప్రభుత్వ పాలన మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఆశలతోటి 2 విషయాలు మీకు ముందుగా చెబుతాను మేడం. సహజంగా దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ముగ్గురు ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తారు. ముఖ్యంగా యువత, తర్వాత మహిళ, ఆ తర్వాత రైతు. వీళ్ళు ముగ్గురు అసంతృప్తిగా ఉంటే వీళ్ళతో పాటు ఉద్యోగస్తులు. కానీ ఈ ముగ్గురు పాత్ర చాలా గణనీయమైనది. ప్రభుత్వాలను దించాలన్నా, తిరిగి ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా వీళ్ళ యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2014లో ఆ రోజు ప్రజలందరూ కూడా అనుభవజ్ఞుడు, గతంలో ఎంతో కొంత అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మన రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో, దానికి పెద్ద మనసుతోటి ఆ రోజు నాకు అనుభవం కావాలి, ఎన్నికల్లో నేను పోటీ చేయాలన్న ఆలోచన నాకు లేదు, అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వటం, వాళ్ళు 108 స్థానాల్లో విజయం సాధించటం, గాడిని పెట్టడం. ఇక్కడ ఒక్క విషయం తిరిగి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర యొక్క పూర్వపరాలు ఏంటి కనుక మనం పరిశీలించుకుంటా ఉంటే 2014కు ముందు మన ఆంధ్ర రాష్ట్రం అప్పులతోటి ప్రారంభమైంది. ఇప్పటికీ అప్పులు ఉన్నాయి, అది వేరే విషయం. 12 లక్షల కోట్లు చేరింది. అది ఇప్పుడు ప్రారంభమైంది.
ఆ ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్ర పురోగతికి ఏం సాధించాలి అనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం అంటే ప్రాంతాల వారీగా చూసుకొని ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు రావాలి, లేకపోతే వ్యవసాయ ఆధారం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఇవన్నింటినీ కూడా గుర్తించేసి వాటిని ప్రోత్సహించే విధంగా ముందుకెళ్ళటం కూడా జరిగిందనేది మాత్రం వాస్తవం. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి చిన్న ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే, ఎవరన్నా ఉన్నారనుకోండి, చేసింది చెప్పుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. ఎదుటి వాళ్ళు అబండాలు వేసేటప్పుడు దాన్ని తిప్పికొట్టగలిగే సామర్థ్యం కూడా కావాలి. అప్పుడే ప్రజల్లోకి నిజమా అబద్ధం అనే చర్చ వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు అభివృద్ధి చేస్తే దానికి ఫలితాలు వస్తాయి. కానీ మేము చేసింది ప్రజలకు తెలుసు కదా, మేము గనక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే ఉంది అని చెప్పని భావించినందువల్లే ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది. తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అయితే నేనేం భావించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవి కొత్త కాదు కదా, కొత్తగా ఆయన మీదకి వచ్చి కిరీటం అంటూ ఏమీ లేదు కదా. కానీ ఈరోజు 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఎంత అన్యాయం అయిపోయారనేది చాలా విస్పష్టంగా మనకు కనపడతానే ఉంది. ఒక వర్గం కాదండి, ఈరోజు చూసుకుంటా ఉంటే అంగన్వాడీలు రోడ్డు మీద రావడం కూడా జరిగింది. మరి అదే అంగన్వాడీలకి తెలుగుదేశం ప్రభుత్వం 5,700 రూపాయలు వాళ్ళకి పెంచి 4,800 ఉన్నటువంటి దాన్ని 10,500 చేసింది. మరి ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వీళ్ళు పెంచింది ఈ ప్రభుత్వం, అది రెండు విడతలుగా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 రూపాయలు మాత్రం పెంచడం కూడా జరుగుతుంది. ఈ రోజు వాళ్ళు వచ్చారు, వాళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాలంటరీ వ్యవస్థను నమ్ముకున్నారో వాళ్ళకంటే కూడా ఎక్కువగా ప్రజల మధ్యకి వెళ్ళేసి, ముఖ్యంగా మహిళల దగ్గరికి వెళ్ళేసి, మరి వాళ్ళందరికీ సంబంధించిన పౌష్టికాహారం సంబంధించి ఇవన్నీ చూసుకునేది వీళ్ళే కదా. కాబట్టి వీళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు అంటే, 4 సంవత్సరాల కాల పరిమితిలో గత 2 సంవత్సరాలు కోవిడ్ వాళ్ళు తీసేస్తే మిగిలినవన్నీ కూడా ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించింది ప్రభుత్వం. అటు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కోన రవికుమార్ గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు కాకపోతే ఇక్కడ చేసిన ఒక మంచి పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చెయ్యలేని పని చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల్లో ఆయన గురించి చర్చించుకునే విధంగా అక్రమ నిర్బంధం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఏం మంచి చేశాడు చంద్రబాబు నాయుడు గారు, నిజంగా ఆయన హయాంలో మంచి జరిగిందా లేదా అనే ఒక నిర్ణయానికి ప్రజలు ఈ రోజు రావడానికి, చర్చించుకోవడానికి, చేసిన మంచి చెప్పడానికి కూడా ఆస్కారం ఇచ్చారు. ఆ విషయంలో మాత్రం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభినందన తెలియజేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏందంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులే కాకుండా ప్రశ్నించే తత్వంతో సుపరిపాలన రావాలి, జనం ప్రశ్నించే విధానం పెరగాలి. నేను అధికారం కంటే ముఖ్యం కూడా జనం చైతన్యవంతులు కావాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు బయలుదేరిన విధానం కూడా ఈ రోజు మంచి విధానం, ప్రశంసనీయం, చాలా అందుట్లో చాలా అభినందనీయం కూడా అన్ని. అందుట్లో ఈ రోజు నూతన సంవత్సరం వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే, చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే స్పందించేసి వచ్చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అవినీతి పరిపాలనని, ఈ రాక్షస పాలనని అంతమొందించాలంటే ఏకైక మార్గం మన ఇద్దరం కలిసి వెళ్ళాలి, ఒక్క ఓట్లు కూడా చేరకూడదు. అంటే ఇక్కడ ఇంకోటి ఆలోచించుకోండి, వాళ్ళిద్దరు ఆలోచిస్తుంది కూడా అధికారం గురించి కాదు, భవిష్యత్తులో 175 నియోజకవర్గాల్లో కనీసం 2 అంకెల స్థానాలు రాకూడదనే కృతనిశ్చయంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు రేపు పొద్దున్న తిరిగి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రాకూడనంత దెబ్బతీయాలనే తలంపుతో వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా చూసుకుంటే 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ, 1 స్థానం సంపాదించిన జనసేన పార్టీ అంత గొప్ప వాళ్ళకి ఆధిక్యత ఇచ్చిన తర్వాత 151 స్థానాలు 22 మంది లోక్సభ సభ్యుల్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అమరావతిలో అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చే విధంగా తయారు చేసిన గని మాత్రం అది. దాన్ని అట్టిపెట్టుకొని కూడా ఈ రోజు అతను అస్యవ్యస్త పాలనతో, అరాచక పాలనతో, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, 3 రాజధానులు అన్నారు. కులం చూడడం, మతం చూడడం అంటే ఎవరిని చూడడం అనేది ఇప్పుడు అతను ఏం చేశాడంటే, ఒక కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ కమ్మ కులం భుజం మీద తుపాకీ పెట్టేసి అన్ని కులాలని సర్వనాశనం చేశారు, అందరు వ్యాపారాలని సర్వనాశనం చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఈ వ్యాపారం బాగుందని కానీ, ఈ కులం సంతోషంగా ఉందని కానీ ఏ రోజు ఎవరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఈ రోజు చాలా స్పష్టంగా కల్పించారు. ఇక చూసుకుంటే మేడం, ఇక్కడ రెండు అంశాలు కూడా మనం చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అతను
దెబ్బతీశాడనే దాని గురించి కూడా మనం చూసుకుంటా ఉంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక కులానికి ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. అత్యధికులు బీసీలు భుజానేసుకున్నారు మొట్టమొదటి నుంచి కూడా. ఆ బీసీ వర్గాలని దూరం చేసే విషయంలో విజయం సాధించాడు. ఎందుకు సాధించాడు అంటే కొత్త కొత్త అభ్యర్థులను బీసీ కులాల్లో ఎక్కడెక్కడ ఉండాలందరం కూడా తీసుకొచ్చేసి వీళ్ళకి నేను పెద్దపేట వేస్తున్నాను అనే ఉద్దేశంతో అతను ప్రొజెక్ట్ చేశాడు. ఆ విషయంలో చూసుకుంటా ఉంటే నిజంగా ఈ రోజు ఏం జరిగింది ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే బీసీలకు వచ్చేతలికి ఆ రోజు 4,20,000 మంది పైకి రుణాల కోసం అని చెప్పని వాళ్ళకి 2,700 కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రుణాలు ఇవ్వడం కూడా జరిగింది. రమారమి బీసీలకి 13 భవనాలు నిర్మించారండి. అలాగే కమ్యూనిటీ హాల్స్కు సంబంధించి 1,100 పైన బీసీలకి ఇవ్వడం కూడా జరిగింది. వారికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా విద్యను ప్రోత్సహించడమే కాకుండా విదేశాల్లోకి వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేకపోతే అగ్రవర్ణాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా విదేశాల్లో చదువుకోవాలని యూనివర్సిటీలకు వెళితే ఆ యూనివర్సిటీలో వీళ్ళు వెళ్ళేతలకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించేసి ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులకి ప్రభుత్వమే భరాయించి వాళ్ళ ఉన్నతికి తోడ్పడిందండి. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఎందుకు ఈ వర్గాలు దూరంగా అవుతున్నాయి అంటే చెప్పుకోలేకపోతున్నారని స్టార్టింగ్ లో అన్నారు కదా, వారితో మాట్లాడదాం. ఇప్పుడైనా మనకి చేసి చెప్పుకుంటారా లేకపోతే వైఫల్యాన్ని చెప్పి ప్రజల్లో చూపిస్తారా? అంటే ఇక్కడ విజయసిందర్ గారు ఇంకోటి కూడా జరుగుతా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు ఎస్సీల గురించి ఇది నా ఎస్సీలు, నా బీసీలు, నా వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. 27 సబ్ ప్లాన్లు 27 పథకాలను రద్దు చేయడం కూడా జరిగింది ఎస్సీలకు సంబంధించి. ఈ రోజు అన్యాయం అయిపోతుంది, దాడులు జరుగుతుంది ఎస్సీల మీద, బీసీల మీద. చూడండి మీరు మొత్తానికి చూసుకుంటారంటే 3,600 మందికి పైగా దాడులు జరగడం కూడా జరిగింది వీళ్ళ మీద. అవును, మాట్లాడదాం. అంటే నేను అనేది వీళ్ళు ఎలా వెళ్తారు మరి చూద్దాం. టీడీపీతో మాట్లాడదాం. జనరల్ సెక్రటరీ కల్పాల కిరణ్ చౌదరి గారు ఉన్నారు, కమర్షియల్ సెల్. కల్పాల కిరణ్ చౌదరి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ మిమ్మల్ని మీరు సమీక్షించుకున్నారా? ఎలా వెళ్ళబోతున్నారు? ఇక 3 నెలలే ఉంది. ముఖ్యమంత్రి గారు గెలిపే ప్రాతిపదికగా ఆయన దగ్గర ఉన్న సామధాన భేద దండోపాయాలన్నీ అస్త్రాలు తీస్తున్నారు. పెన్షన్లు బయటకు వస్తున్నాయి, శంకుస్థాపనలు అవుతున్నాయి. ఏంటి, ఎట్లా వెళ్ళబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కొత్త ఏడాదిలో? ముందుగా ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్కి, తర్వాత ఆంధ్రజ్యోతి వీక్షకులకి, తర్వాత ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈ రోజున 2024 స్టార్ట్ అయింది. 23కి ముగింపు పలికాం. ఆ 23లో కూడా ముగింపులో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అది చేసిన తప్పిదం అవ్వచ్చు, మాకు కలిసి వచ్చే అంశం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంటే ఆయన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, లేదు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, ఒక దిక్సూచిగా ఉన్న నాయకులు ఆయన. ఈ రోజున ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన్ని నిర్బంధించిన తర్వాత కూడా ఆయన తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని. ఎందుకంటే ఆయన అధికారం వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తానని ఎన్నో చెప్పాడు. ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టారు. 2019లో ఆ రోజున టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ 2,000 అనుకున్నది వెంటనే ఇచ్చి చూపించారు. మీరు 6 నెలల ముందే ఇచ్చారు, ఇలా చేస్తారా అని కూడా వాళ్ళు అన్నారు. ఓకే, అలా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రతి దాన్ని విమర్శించి ప్రజలు, ఇప్పుడు అమరావతి కావచ్చు, ఆ రోజు బ్రహ్మరావతి అన్నారు, కమరావతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంగా ఉండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసే దాన్ని దేన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రతిదీ విమర్శించి ప్రజల్లో ఒక ఏమంటారు భయాందోళనను క్రియేట్ చేశారు. సరే అయిపోయింది. ఆయనకి ప్రభుత్వం అప్పచెప్పారు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలతో. తర్వాత ఆయన ఒక్కొక్కటి మీరు చూస్తే ఫస్ట్ ప్రజావేదిక కోల్చడం దగ్గర నుండి, అమరావతి పసిగుడ్డుగా చంపిన దగ్గర నుండి, తర్వాత ఆయన ఆడిన 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నాడు, తర్వాత 2,000 పెన్షన్ 3,000 చేస్తా అన్నాడు. ఎన్నో కపట నాటకాలు. ప్రజలకి ఒక అభివృద్ధి లేదు. ఆయన దరిద్రం అవ్వచ్చు, ఆయనకు కలిసి వచ్చే అంశం అవ్వచ్చు. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది, సంవత్సరంన్నర. అదే ఆ కోవిడ్లో కూడా బయటకు వచ్చి ప్రజలకు ఒక సమీక్ష లేదు. ఆఖరికి ఏదన్నా తుఫాన్లు వస్తే ప్రజల్లోకి వెళ్ళాలంటే బారికేడ్లు, పరదాలు. ఆఖరికి రైతుని పరామర్శించాలన్న చేలో రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న, ఆ రైతన్నని పరామర్శించాలన్నా సరే ఆయన సూటుబూటు తీయడు. ఓకే, తర్వాత ఆ గట్టు మీద ఉండి దానికి బారికేడ్లు. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒక ట్రాన్స్లో ఉంటారు. వాళ్ళకి ప్రజలకి వాళ్ళ వైకాపా నాయకులకి మధ్యలో ఒక గోడ అనేది ఉంటుంది. ఆ గోడని బద్దలు కొట్టి ప్రజల్లోకి వెళ్ళరు. వాళ్ళకి పనిచేసేదల్లా వాలంటీర్ వ్యవస్థ.
వాళ్ళు గనక ప్రజల్లోకి వెళ్తే వైకాపా నాయకులను కానివ్వండి ఎవరినైనా సరే ప్రజలు ఏ విధంగా కొడతారంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఓకే, ఈ రోజున కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయన చేసే ప్రతి పనిని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నాడు. ఎందుకంటే నాయకులు ఊళ్ళో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ రోజున 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. మార్చాల్సిన ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తే కనీసం 2024లో అంటే అదేనండి. అంటే ఆయన ఇప్పుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటే ఇక్కడ పనిచేయని అభ్యర్థి వేరే చోటుకి వెళ్ళి ఎలా పనిచేస్తాడు, ఇక్కడ పనిచేయని అభ్యర్థి అక్కడికి వెళ్ళి ఎలా పనిచేస్తాడు? ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఆడిన కపట నాటకాలు చాలు. ఎలక్షన్ ముందు 2000 పెన్షన్ 3000 ఇస్తానని ఆ రోజున చెప్పినాడు. 5 ఏళ్లలో నువ్వు ప్రజలకు ఎంత మోసం చేసావు, అంటే ఎంత లాస్ అయ్యారు? ఆల్మోస్ట్ 1000 రూపాయలు చొప్పున 12,000, 5 సంవత్సరాలకు 60,000 లాస్ అయ్యారు. అంటే నువ్వు అది ఏం చేసావు? ఆ ప్రజాధనాన్ని నువ్వేం చేసావు? అంటే ఒక అభివృద్ధి లేదు. అంటే ఎప్పుడైనానండి ఒక కుటుంబానికి కావచ్చు, ఒక కంపెనీకి కావచ్చు, లేదంటే ఒక ఇండస్ట్రీకి కావచ్చు, ఎప్పుడైనా 2 ఉండాలండి. అంటే మనం ఇన్కమింగ్ ఫండ్స్ ఉండాలి, అవుట్ గోయింగ్ ఉండాలి. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉండాలి, ఎక్స్పెండిచర్ కూడా ప్యారల్ గా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే కంపెనీ అయినా కుటుంబం అయినా నిలబడుతుందండి. ఏం చేసింది ఏంటి? ప్రజలకు బటన్ నొక్కుతున్నానని చెప్పి బటన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఏదన్నా ప్రజలకి డైరెక్ట్ గా ఒక పథకాన్ని ఈ రోజున రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 15,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే ప్రజలు ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లి ఓకే ఆయన 5 ఏళ్లలో చేసిన అప్పులు 1,50,000 కోట్లు అయితే ఈయన 5 ఏళ్లలో 11 లక్షల కోట్లు తీసుకెళ్లాడండి ఈయన అప్పుని. రేపొద్దున ఏం చేసి అప్పు తీరుస్తాడని ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి వైకాపా వాళ్ళని, జగన్మోహన్ రెడ్డిని. నేను ఈ 11 లక్షలని మీ మీద భారం వేయకుండా నేను ఈ అప్పు తీరుస్తాను అని వైకాపా నాయకులకు కానీ వైకాపా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి, రేపు 24లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలడా? కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఈ రోజున పల్లెటూరులో ఒకప్పుడు 150-200 రూపాయలు వస్తాను కరెంటు బిల్లు అమ్మో అనుకునేవాళ్ళు. ఈ రోజున ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఒక విషయం తెలుసో తెలీదో, చెప్పండి. చెత్త పన్ను అనేది వేయకూడదు. మీరు దాంట్లో క్లాజ్ లో కూడా ఉంది, చూడండి కావాలంటే. చెత్త పన్ను వేయకుండా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకునేదే అందుకు. మీ ఇంట్లో ఉన్న చెత్తతో సహా మేము బయటికి తీసుకెళ్లి దానిని వేరే చోట డంప్ చేస్తామని క్లియర్ గా పెడతాడు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు వేస్తారండి? మనం హౌస్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తున్నాం, ఓకే, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ పే చేస్తున్నాం. అన్ని పే చేసిన తర్వాత కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు కట్టాలి గవర్నమెంట్కి? గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఆ రోడ్ల మీద ఉన్న చెత్త కానీ లేదు అంటే మన ఇంట్లో ఉన్న చెత్త కూడా తీసుకెళ్తామని. అలాంటి చెత్త మీద కూడా ప్రతి నెల పన్నేస్తున్న చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ రోజున ప్రజలు ఒకటి గ్రహించాలి. ఇలా ఎంతో మందినండి నిరుద్యోగులు అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నాడు. ఏది రాగానే ప్రభుత్వం రాగానే ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నాడు. అంటే ఒక ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, అదేనండి. అంటే వాళ్ళ స్కిల్ ని కిల్ చేసి, అంటే ఇప్పుడు వాడి మైండ్ సెట్ ని కూడా వాళ్ళని ఈ రోజున 5,000 రూపాయలు 6,000 రూపాయలతో ఒక బతికే పరిస్థితి ఎక్కడైనా ఉందండి? ఈవెన్ పల్లెటూరులో కూడా అలాంటి వాళ్ళని మేధావుల్ని అంటే వాళ్ళు ఎక్కడో చోటుకి హైదరాబాదో, ఢిల్లీనో, చెన్నైయో, కోల్కతా ఎక్కడో చోటుకి వెళ్తే 20,000 30,000 స్టార్టింగ్ ఉద్యోగం ఉందండి ఈ రోజున బీటెక్ వాళ్ళకి. అలాంటిది 5,000 ఇచ్చే ఊళ్ళో వాళ్ళని పెట్టి వాళ్ళకి ఏం పని చేపిస్తున్నాడు? పోనీ వాళ్ళకి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఇచ్చే జీతానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? వాళ్ళని ఏమన్నా నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేస్తున్నారా? చేయట్లేదు. వాళ్ళతో చేపించే ఉద్యోగం ఏంటంటే చప్రసి ఉద్యోగం చేపిస్తున్నాడు. చేపించి అంటే ఇలా ప్రతి ఒక్కరిని 4.5 సంవత్సరాల పైచిలు కాలంలో ఇవన్నీ మీరు వైఫల్యాలు చెప్తున్నారు. అవును, మరి అభివృద్ధి ఎక్కడుందండి? కరెక్టే. ఇప్పటికి 3 నెలలే టైం ఉంది. అవును, నేను ఒక మీకు ప్రశ్న కొంచెం కటుగా అనిపించినా సరే ఐఎమ్ సారీ. ముఖ్యమంత్రి గారు ఎలా అయినా సరే గెలుపు కోసం ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుంటారు. కానీ టీడీపీ కొంత వేగమైన నిర్ణయాలు ఉండవు. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోద్ది, లేదా కొంత స్ట్రిక్ట్ గా ఉండరు, చాలా మందిని ఇంకా మన తన ప్యాంపర్ ఇలాంటి మాటలు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఈ 3 నెలల్లో వేగమైన నిర్ణయాలు ఉంటాయా? అంటే తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వచ్చారో రేపు చూడండి
ఈ 3 నెలలు 100 రోజులు ఎంత వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటుందో తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయి చూడండి. ఎందుకంటే కలిసి ఉమ్మడి మేనిఫెస్టో కానివ్వండి, రేపొద్దున రాష్ట్రానికి భవిష్యత్తు ఎవరు అనేది ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ప్రజలు వెళ్తున్న స్పీడ్ని బట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి, కానీ వీళ్ళలాగా అంటే అమలుకి ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చి 99.5% చేస్తామని చెప్పి చూపిస్తున్నారు. ఇదిగో అంటున్నారు, లెక్కలు అంటున్నారు, సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, మీరు చెప్పేది వెళ్ళట్లేదు, చేసి నేను ఒకటే అంటున్నాను. గతంలో కూడా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా ఓన్లీ ఒక్క సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే ఈ రోజు 200 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నాను అని భార్గవ్ రెడ్డి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో దానికి ముందే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే వాళ్ళతో కలిసిన తర్వాత ఐపాక్ టీం అప్పటి నుండే స్టార్ట్ చేశారండి. కాకపోతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేము చేసిన అభివృద్ధిని చెప్పుకుని, లేదంటే ప్రజలకి మేము ఇచ్చేది రేపు ఏం చేస్తామో చెప్పుకున్నాం కానీ రేపు డెఫినెట్ గానండి. ఎందుకంటే డెఫినెట్ గా ఉంటే మీరు 2023కి ముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రేపు 2024 తర్వాత మరో కొత్త చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఇంటికి ప్రతి ఇంటికి 5 లక్షలు ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అకౌంటబిలిటీ చూపిస్తున్నారు. ఇదిగో మేము ఇంత ఇచ్చాం, మా వల్ల ఇంత లబ్ధి పొందిందని. నేను ఒకటే చెప్తాను మేడం, జగన్మోహన్ రెడ్డికి ఏ జిల్లాలో 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఆయన 30 జిల్లాలు చేశాడు. ఏ జిల్లా ప్రతి జిల్లాకి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, ప్రజలకి అక్కడే ఇక్కడే చెప్పడం కాదు, ఎక్కడ అభివృద్ధి జరిగిందో వాళ్ళ ముందే నిలబడమనండి జగన్మోహన్ రెడ్డిని. కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాకి ఇది చేశాను, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని వేల కంపెనీలు తీసుకొచ్చాను అని ఏ జిల్లాకి ఆ జిల్లా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఎక్కడో ఒక తీసుకొచ్చి దాన్ని రాష్ట్రం మొత్తం రుద్దటం కాదండి. నిజంగా వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం ప్రజల్లోకి వచ్చి నిలబడే సత్తా ఉంటే 80 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు? ఫస్ట్ మా క్వశ్చన్ అది. నువ్వు నిజంగా అభివృద్ధి చేసినప్పుడు నువ్వు 80 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు? అదే ఎందుకంటే మా వాళ్ళు వెదవలు, వాళ్ళు పని చేయలేదు, వాళ్ళతో పాటు మేము పని చేయలేదని ఒప్పుకున్నా డైరెక్ట్ గా. ప్రజలకు అర్థం కావాలి అది. జనసేనతో కూడా మాట్లాడదాం. గాదే వెంకటేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి, ఎలా ఉంది గతేడాదికి ఇప్పటికి? గతేడాదిలో అయితే అసలు వారాహి 4 దశలు 18 రకాల ఆంక్షలు మీకు. సరే, ఈ సంవత్సరం ఎలా ప్రారంభమవుతుంది? 3 నెలలే ఉంది, ఎట్లా వెళ్ళబోతున్నారు టీడీపీ? మీరు ఏంటి, ఏమన్నా తీపి కబుర్లు ఆశించచ్చా? మీ దగ్గర నుంచి ఎట్లాంటి వేగమైన నిర్ణయాలు ఉండొచ్చు? ముందుగా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ నుంచి నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉదయాన్నే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రజ్యోతి చంద్రిక గారికి, అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల అంగంరావు గారికి, కిరణ్ చౌదరి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, నమస్కారాలు చెప్తూ, ఇవాళ మనం కొత్తగా నూతన సంవత్సరంలో ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను మోటివేషన్ లోనే వాళ్ళని అడిగాను, మిమ్మల్ని అడిగాను. మోటివేషన్ లోనే కొత్తగానే స్టార్ట్ చేద్దాం అని అన్న ఓపెనింగ్ రిమార్క్స్ లోనే. ఒక పరిపాలన చేత గాని, ఒక దొంగ, నేను పదే చెప్తా, ఒక దొంగ వ్యాపారస్తుడి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకోవడం అవసరం. ఎందుకంటే ప్రజలకి వాళ్ళు ఆల్రెడీ అర్థమైంది వాళ్ళు. ఎందుకంటే మనం ఏది చెప్పినా కానీ ప్రజలకి అర్థమయ్యేదాకానే చెప్పాలి. అర్థమైన తర్వాత మరీ చెబితే బోరు కొట్టేస్తుంది అంటారు చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాని, వైఎస్ఆర్ సిపి అనే పార్టీ గాని, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఈ పార్టీ రాజకీయ పార్టీనూ కాదు, ఇది కేవలం ఆయన ఒక వ్యాపారస్తుడు, అది కూడా ఇల్లీగల్ గా చేసేటటువంటి వ్యాపారస్తుడు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రజల సొమ్ముని, రాష్ట్రంలో ప్రకృతి అందించినటువంటి ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని దోసుకోవాలని వచ్చినటువంటి ఒక దొంగల ముఠ అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సెక్టార్ కి. ఎందుకంటే మేమెప్పుడు కూడా ప్రజలందరూ కూడా నా ప్రజలు అంటాం, మా ప్రజలు అంటాం. ఆయనకి లాగా విడగొట్టి నా ఎస్సీ, నా బీసీ, ముస్లిం అని పలకలేక నా మైనారిటీ, ఇంకొంచెం కొన్ని సార్లు నా రెడ్డులు, ఇట్లా వస్తాయి కదా. కొన్నిసార్లు అంటారు నా కాపులు. ఇట్లా అనే అలవాటు ఎవరికి ఉంటదండి? వ్యాపారస్తులు, వ్యాపార ధోరణులు ఉన్నవాళ్ళకి ఉంటది. రాజకీయ నాయుడు అనుకునే వాళ్ళు ఎట్లా ఉంటారంటే నా ప్రజలు అంటారు.
నా రాష్ట్ర ప్రజలు అంటారు, నా దేశ ప్రజలు అంటారు. సో అక్కడే వేరియేషన్ వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ రోజు ఏంటంటే ఏదో పెద్ద పాపం నా ఎస్సీ నా బీసీ అనగానే ఆ ఎస్సీలు అందరూ మమ్మల్ని అంటున్నారు, వాళ్ళమ్మ బైబిల్లో ఒకటి సంఖ్యలో పెట్టుకుని చూసే నిజం అనుకున్నారు, కొంతవరకు ఏదో అనుకున్నారు. కానీ ఇవాళ అర్థమైంది ప్రజలందరూ కూడా. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం 2014లో ఆట అయిన తర్వాత బిల్డప్ అవ్వాల్సినటువంటి దాన్ని డౌన్ చేశారు. ఏ రకంగా డౌన్ చేశారో ప్రజలకు కూడా అర్థమైంది. ఆ రోజున కొంతమంది ఏంటంటే పాప మీద సంతకం పెట్టగానే విజయవాడ గ్రౌండ్ లో ప్రమాణం చేసేసిన తర్వాత 2వ రోజున 3వ రోజున వచ్చేసి ప్రజలు పగలగొట్టంగానే చాలా మంది పాప ఏమనుకున్నారంటే ఆహా ఇతనేదో నిజంగానే మా మహోదీరుడు చంద్రబాబు నాయుడు గారు కట్టి నిన్న పగలగొట్టేస్తున్నాడు, ఏదో అసలు అవినీతిని అంతం చేసేస్తాడు, ఇదంతా కూడా నిజంగా చంద్రబాబు నాయుడు అవినీతిగానే కట్టాడు అని అనుకున్నటువంటి జనంకి చాలా తక్కువ టైము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పిచ్చి పనులకి అర్థమైపోయింది. అరే ప్రజావేదిక అనేది చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు, లేదంటే రేపు వచ్చి ఈయనేదో పక్కన కొట్టేసిన తర్వాత ఈయన డబ్బులతో ఏం చేయడు, ఇదంతా కూడా మా డబ్బు, మాకు సంబంధించినటువంటి డబ్బుని మా కోసము ఒక ప్రజావేదిక కడితే దాంట్లో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటా కట్టలేదు, అది ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటానికి ఒకటి కడితే ఆ కట్టిన దాన్ని పగలగొట్టాడు అనేది తర్వాత అర్థమైంది ప్రజలకి. అట్లానే వచ్చేసి ఏపీ నేను అప్పుడు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈయనకు పెద్ద అలవాటు కదా, ఈయన కానీ ఈయన పక్కన ఉన్న వాళ్ళకి కానీ అవగాహన లేదని చెప్పడం, ఇది సిగ్గుచేటని వీళ్ళకి తెలియదు. అన్నొస్తాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాడనగానే పాపం జనమందరూ కూడా నమ్మేశారు కదా, వారం రోజులు చూశారు, వారం ఇవాళ రేపు వారం రోజులు లెక్కేస్తున్నారు పాపం వీళ్ళంతా ఎంప్లాయీస్ కూడా. తర్వాత కొంతకాలంకి ఏమైంది, ఎవడో ఉన్నాడు కదా సలహాదారుడు, వాడికి ఏం చెప్పాడు, అదేదో అవగాహన లేక అనేసాడు అన్నాడు. వాస్తవంగా రాజకీయ నాయకుడు అయితే అండి ఆ మాటకి అవగాహన లేకుండా అన్నాము అన్న మాటకి రాజీనామా చేసి వెళ్ళిపోతారు. నిజంగా రాజకీయ నాయకుడు అయితే రాజీనామా చేసి వెళ్ళిపోతారు, ఉండరు మళ్ళా. అంటే నాకు అవగాహన లేదు కాబట్టి నేను ఈ ప్రజలను పరిపాలించడానికి అసమర్థుణ్ణి. వచ్చి ఒక వ్యక్తి మాట్లాడాడంటే నేను అసమర్థుడు వెళ్ళిపోవాలి, కానీ మాకు అవేం పట్టవు కదా. నాకు అదెందుకు మేము వచ్చింది రాష్ట్రంలో దేని కోసం, మేము మాకు అధికారం దేనికి, ఆనందంగా నేను కొంచెం సంపాదించాను, ఇంకా నాకు చాలా టార్గెట్ ఉంది, ఇంకా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవాలి, దానికి ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా ప్రకృతి సంపద ఉంది. ప్రకృతి సంపదే కాకుండా నేను ఆ రోజున మద్యపాన నిషేధం అన్నాను కదా, కానీ వీళ్ళకేం తెలుసు మద్యపాన నిషేధం అంటే రెగ్యులర్ గా జరిగే బ్రాండ్లను నిషేధిస్తాను కానీ నేను సొంతంగా పెట్టుకుంటాను అనే విషయం కొంత జనం చెక్కల. నిషేధం అంటే ఏదో అనుకున్నారు, నిజంగా నిషేధం అనుకున్నారు. అసలు ఉన్నటువంటి రెగ్యులర్ గా మంచి ముందంటే అసలు అది ఆరోగ్యకరం కాదు అనుకోండి, హానికరమే ఆరోగ్యానికి. అయినప్పటికీ కూడా కొన్ని బ్రాండ్లు ఏదో కొంచెం మంచిగా ఉన్నాయంటారు, మరి నాకు పెద్ద టేస్ట్ తెలీదు. అవి కూడా తీసేసి మొత్తం ఆ మందు అమ్ముతారని చెప్పేసి భావన ఈయనది జనం అర్థం కాదు. తర్వాత అర్థమైంది, అరే నిషేధం అంటే ఉన్న వాటిని తీసేసి ఆయన కంపెనీ నుంచి ఆయన బ్రాండ్ వస్తాయి అనే విషయం తెలియలేదు, ఇదా అనుకున్నారు. సో ఇలా ప్రతి సెక్టార్ లో కూడా ప్రతి సెక్టార్ అన్నమ్ర గారు చెప్పినట్టుగా ఇవాళ ఆడవారంతా కూడా, ఆడవారంటే అంగన్వాడీలు ఆయాలు కానీ, టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, సర్వశిక్షా అభియాన్ ఎంప్లాయీస్ కానీ, అన్ని రకాల వర్గాలు ప్రజలు అందరూ కూడా పాలనని టేస్ట్ చేశారు. మీరు అది టేస్ట్ చేయకపోయినా ప్రజలు ఆయన పాలనని టేస్ట్ చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ నుంచి పింఛన్లని కొత్త భ్రమలు స్టార్ట్ చేస్తున్నారు. కొత్త అభ్యర్థులతో కొత్త భ్రమలు సృష్టించేందుకు డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ గుద్దేస్తారు అనే ఒక ఫీల్ ని క్రియేట్ చేసి వెళ్తున్నారు. ఏం చేస్తారు మరి మీరంతా? ఎవరు డబ్బది ఎవరు డబ్బది? జగన్మోహన్ గారు డబ్బా మీరు ఏమైనా అప్పించారని ఏమన్నా ఏమని రాష్ట్ర ప్రజలకి ఏమన్నా? అది కదా, అది మా సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా. అదే అంటుంది వాళ్ళు జనం తెలుసుకున్నారు, ఇంతకు ముందు తెలుసుకోవాలి జనం. ఏ సంక్షేమమైనా లేదంటే ఇంకోటి ఏ పేరు పెట్టి ఏది ఇచ్చినా గానీ అది ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు? మా డబ్బులు మాకు పంచుతూ ఏదో అన్న ఇచ్చేసాడు, అన్న నొక్కాడు. ఎవరు అన్న ఖాతాలని తెచ్చాడా? అన్న సంపాదించిన తెచ్చాడా? ఏ రోజన్నా వీళ్ళకి ఆ చరిత్ర ఉందా? ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక కెలామిటీ వస్తే ఒక 100 రూపాయలు ఆ కెలామిటీ కోసం ఏదంటే మనం ఫండ్ రైజ్ చేస్తారు కదా, ఆ ఫండ్ కి ఇచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందని చెప్తానండి. ఏ రోజైనా ఏ కెలామిటీకైనా అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి అన్న వచ్చాడు అంటే అన్న సంగతి కూడా తెలిసిందే. చెల్లి కూడా వస్తుంది, మీరు ఒక దగ్గర ఆగిపోయారు, చెల్లి కూడా వస్తుంది ఇప్పుడు. వద్దులంటే ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాల్సినంత
అంత ఏం లే. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఏ రకంగా ఫిక్స్ అయ్యారంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఏదైతే ఉమ్మడిగా వచ్చి పొత్తుతో వెళ్తున్నారో ఈ ఎలక్షన్ కి, ఈ పొత్తుకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. ఇంకా దీంట్లో సెకండ్ థాట్ లేదు అన్న విధంగా ఇవాళ మొత్తం నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి లాగా డిమాండ్ చేయను. నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంతకు ముందు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో కొంతవరకు ఈ భావోద్వేగాలు ఉన్నాయి. కులాల వారిగానో మనాడు రాడు ఎవరైనా కానీ ఇందుకు మనాడు కదా మనకూడపడు కానీ ఆలోచన ఉండేది. కానీ ఒకటేంటంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం చేసినటువంటి నాశనం చేసిన పక్కన పెడితే ఒక మేలు ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ అయ్యారు. ప్రజలందరూ కూడా అసలు ఓటుకున్న విలువ ఏంటి, నేను వేసేటటువంటి ఓటుకి ఎంత శక్తి ఉంది అని తెలుసుకున్నారు. వాళ్ళ నేను ఒకసారి ఓటేసి గెలిపిస్తే వాళ్ళ శక్తియుక్తులు తెలుసుకుంటున్నారు కాబట్టి దొంగ ఓట్ల శక్తియుక్తులను కూడా అవతలాలు తెలుసుకుంటున్నారు. వీళ్ళ శక్తిని గుర్తిస్తున్నారు కాబట్టి నేను ఇచ్చినటువంటి ఓటుతో ఈ రాష్ట్రాన్ని ఎంత రకంగా నాశనం చేశాడు, ఏ రకంగా సంపాదించుకున్నాడు, నా మీద ఏ రకంగా వ్యాపారం చేశాడు అని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్ కూడా తెలుసుకున్నాడు. ఆ దొంగ ఓటర్ అంటే మనిషిని సృష్టించలేదు కదా, వీళ్ళు రూపాయలను తెచ్చిపెట్టారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మనుషులకే ఓట్లు చేశారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ మనుషులు డిసైడ్ అయిపోయారు. నా ఓటు నువ్వు తీసుకెళ్ళి ఇంకొక బూత్ లో పెట్టినా, నా ఓటు తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పెట్టినా, లేదంటే తీసేసినా, కొత్త మాయనుకుని తెచ్చినా కానీ ఇవాళ జరగబోయేది ఏంటంటే రేపు ఏదైతే గ్లాసు గుర్తు కనిపిస్తుందా, సైకిల్ గుర్తు కనిపిస్తుందా, గ్లాసు గుర్తు కనిపించిన తర్వాత గ్లాసు గుర్తుకేస్తారు, సైకిల్ గుర్తు కనిపించిన తర్వాత సైకిల్ గుర్తుకేస్తారు. అంతకు మించి ఓటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఓటు ఇంకొక సింబల్ మీదకి నిజంగా అట్లాగే ఉందా? ఒకసారి మాట్లాడదాం, బ్రేక్ తీసుకుని ఎన్లిస్ట్ తో మాట్లాడదాం. మీరిద్దరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి. అంకమరావు గారు, టీడీపీ జనసేన వాళ్ళ మాటల్లో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అసలు ప్రజలకన్నా అర్థమైపోయాయండి, భ్రమలు వీడిపోయాయి, బ్రహ్మాండం బద్దలైపోతుంది, బేభత్సంగా ఉందని అంటున్నారు. అటు ఆయన చూస్తే అసలు నాదే గెలుపు, డబ్బులు వేస్తున్నాను కాబట్టి నాకే గుద్దేస్తారు, నేను అసలు ఎంతకైనా తగ్గిస్తానని ఆయన. నిజంగా వీళ్ళకున్న రియల్ ఛాలెంజెస్ ఏంటి? ఇవి 3 నెలల్లో వీళ్ళకుండే ఇబ్బందులు ఏంటి? ఒకటి విజయచంద్ర గారు మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజు పార్టీలకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. చెప్పండి. ఇప్పుడు 2003 నిజంగానే తెలుగుదేశం పార్టీకి జనసేనకి చాలా 2023 జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా మంచి శుభ పరిణామం. ఈ రోజు ప్రజలొచ్చేతలకి చాలా స్పష్టంగా ఉన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళని ఓట్ల దాకా వేసే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పార్టీలదే కదా. దాని గురించి వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు ఏంటనేది కనుక ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఈరోజు వీళ్ళు అనుకున్నంత విస్పష్టమైన మెజారిటీ ఇస్తారా లేదా అనేది తీసి పక్కన పడేస్తే ప్రజలకు ఒక అవగాహన వచ్చిన మాట మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. ఈరోజు ప్రజలు ఈ 2 పార్టీల గురించి ఏం కోరుకుంటున్నారు అంటే ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఓట్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, క్షేత్రస్థాయిలోకి మీరు ఎంత దగ్గరగా వస్తే మేము అంత చేస్తామనే నిర్ణయానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ విజయచంద్ర గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అధికార మార్పిడి జరగాలని రాజకీయ పార్టీలు భావించినాయి. కానీ తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి అంటే 2023 నుంచి కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు అని చెప్పని వీళ్ళు అశ్రద్ధ వహించిన దాని గురించి ప్రజలు మా ఎమ్మట ఉన్నారు కదా, మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా సరిపోయింది అనే భావిస్తే మాత్రం ఎంతో కొంత ఎదురు దెబ్బ అయితే తగిలింది. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఆ ఎందుకు అంటున్నాను అంటే అతను మంచో చెడో ఒక రాజకీయ నాయకుడిగా ఒక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళిపోతా ఉన్నాడు, వేగంగా ఉంటున్నాడు, అభ్యర్థులను మారుస్తున్నాడు, కొత్త అభ్యర్థులను పెడుతున్నానంటున్నాడు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అతను కూడా తల్లి లేదు, చెల్లి లేదు, అభ్యర్థి లేదు, సొంత లేదు, రేపు పొద్దున ఏమవుతుందంటే ఇప్పుడు అభ్యర్థులు మారుస్తున్నారు. ఎవరు మారుస్తున్నారు? బీసీ వర్గాలని, అణగారిన వర్గాలుగా భావిస్తున్నటువంటి దళితుల్ని, ఎస్టీలని మార్చుకుంటా వస్తున్నాడు. వాళ్ళ గురించి ఏదో ప్రయత్నం చేస్తా అన్నాడు. నేను అడిగేది ఏంటంటే రేపు పొద్దున మిథున్ రెడ్డి గారిని మార్చగలడా, పెద్దిరెడ్డి గారిని మార్చగలడా, పులివెందుల మార్చుకోగలడా, లేకపోతే అలా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ వర్షం లెక్కేసుకుంటే వాళ్ళని ఎవరినన్నా ఆ 42 మందిని ఎంతమందిని మార్చగలడు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళకు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు గతంలో వాళ్ళు పనిచేసిన అభ్యర్థులు లేరు, వాళ్ళ మీద వ్యతిరేకత లేదు, వాళ్ళు ప్రశ్నించే విధానం కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని సానుకూలంగా అభ్యర్థులు అలాంటి సందేహం కూడా లేదు. నిస్సందేహం కూడా వాళ్ళు అలాంటి అభ్యర్థులే పెడతారని కూడా నేను భావిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే విజయచంద్ర గారు ఈ రోజు ఒక వర్గం కాకుండా, ఒక కులం కాకుండా, ఒక మతం కాకుండా, ఒక ప్రాంతం కాకుండా అందరూ తిరగబడి ఉన్నారు, అందరూ అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం చేసే అనాగరిక చర్యల వల్ల
రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ రోజు మీరు నాకు 25 మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి, మెడలో ఉంచి మా ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే యువత నమ్మారండి. ఆ రోజు యువతకి ఏం చేశారో అన్ని చేసినా కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క తర్ఫీదు ఇచ్చేసి 2,13,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళని తర్ఫీదు చేసిన తర్వాత 72,000 మందికి మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చిన తర్వాత, మరి ఇందాక మీరు అన్నారు డబ్బులు దాని గురించి, ఆ రోజు పసుపు కుంకుమ కింద 10,000 పడ్డాయా? కాబట్టి ఇవన్నీ వీళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు 108 నియోజకవర్గాల్లో జరిగిన 2023లో 108 నియోజకవర్గాల్లో జరిగింది. వాళ్ళకుంది ఎంతమంది? 11 మంది. ఆ 11 మంది ఉన్నా కూడా మిగిలిన 97 మంది వాళ్ళైనా కూడా చిత్తుగా ప్రజలు ఇచ్చారు. అంటే ఇక్కడ ధన ప్రభావం లేదు, అలాగే ప్రాంతీయ తత్వం లేదు. ఎందుకంటే అక్కడ 3 రాజధానులను ప్రకటించాడు కదా, అక్కడే జరిగింది కదా. కాబట్టి అర్థం చేసుకోవాలంటే మంచి అభ్యర్థులు ముందుకు తీసుకెళ్లాలి. కిరణ్ గారు చెప్పండి, కంక్లూడింగ్ ఇవ్వండి. అంటే రియల్ ఛాలెంజెస్ మీకు కూడా ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నా కూడా పొద్దున ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా, పోల్ మేనేజ్మెంట్ కూడా తెలుగుదేశం పార్టీ చాలా పకడ్బందీగా చేయాలి జనసేన. ఎందుకంటే అస్త్రశస్త్రాలన్నీ వాడతాడు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఉంది. పోలీసు వ్యవస్థని మొదటి నుండి 2019 నుండి తన ఆధీనంలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నాయకుల్ని మీద కేసులు పెట్టాడో అందరూ చూశారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ రేపు నోటిఫికేషన్ రౌడీ షీట్లు వస్తాయి. ఇప్పుడు ఇంకో 2 నెలల్లో మీకు పనిచేసే వాళ్ళు యాక్టివ్ వాళ్ళు అవుతారు. ఏది చేయాలో అది చేస్తాడు. మనం జగన్మోహన్ రెడ్డిని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. అయినా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన కార్యకర్త, జన సైనికుడు ఎలా ఉండాలో రేపు ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయాలో కూడా మా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయండి. ఎందుకంటే కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలండి. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నారు కదా, డైమండ్ తోనే కోస్తామని పెద్దలు అన్నారు కదా. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒప్పుకుంటున్నారు డైమండ్ అని ఒప్పుకోవట్లేదండి. అంటే మా డైమండ్ లోకేష్ ఉన్నాడు కదా, అది అట్లా కాదండి. ఇప్పుడు ఒకసారి పోలికల్లో కూడా మనం మాట్లాడేది కత్తితోనే సమాధానం చెప్తాం, ముళ్ళుని ముళ్ళుతోనే సమాధానం చెప్తాం. 2024లో డెఫినెట్ గా వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమే. ఓట్ ట్రాన్స్ఫర్ ఒకటి ఇబ్బంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇంకా 3 నెలలు మీ మీద అస్త్రశస్త్రాలు ఉంటాయి. ఈ పొత్తుల పంచాయతీ ఒకటి ఉంది, బీజేపీ వస్తుందా రాదో టెన్షన్ ఏంటి, ఎప్పుడు తేల్చేయచ్చు కదా. ఢిల్లీ అని వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? ఏంటి అన్ని క్లారిటీ ఇవ్వండి. అదో ఛాలెంజ్ ఉంది కదా, పొత్తు ఛాలెంజ్ కూడా ఉంది. ఇంకా నథింగ్ ఛాలెంజ్ అండి, నథింగ్ ఛాలెంజ్. మేము ఈ రాష్ట్రం మళ్ళా రీబిల్డ్ చేసుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ దృఢ నిశ్చయం నుంచి వచ్చిందే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఒక దృఢ నిశ్చయం నుంచి వచ్చినటువంటి ఆలోచనే ఓటు చీలనివ్వను, టీడీపీతో కలిసి వెళ్తాను అనే ఏ స్పష్టమైనటువంటివి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ గా తీసుకుంటే నిర్ణయాలు వెళ్తానని. ఆయన స్పీడ్ గా తీసుకునే నిర్ణయాలు ఆయన వ్యక్తిగతానికి, నా వ్యక్తిగతంగా ఏ రకంగా నాకు లాభం వస్తుందని తీసుకుంటాడు అతను. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏది మంచి జరిగిందో ఆ నిర్ణయం తీసుకుంటాడు. దట్ ఈస్ ద వేరియేషన్ ఇన్ బిట్వీన్ మా నాయకుడికి ఆ వ్యాపారస్తుడు. కరెక్టే. మరి జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ పంచ్ నాదైతే బాగుంటది అంటారు. లాస్ట్ పంచ్ పొత్తు బీజేపీ ఉంటదా మీతో ఉండదా? పంచ్ ఏదో తేల్చేయండి. అంటే పంచ్ అంటే అన్ని పంచులు కాదండి, ప్రతిదీ పంచ్ కింద లెక్కేసుకోకూడదు. ఈ పొత్తు అనేది పంచ్ కింద కాదు, నేను చెప్పింది పంచ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ గారు మళ్ళా నేను చేసేటువంటి వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేశాను కాబట్టి మళ్ళీ వీళ్ళు వచ్చి నా మీద కేసు పెట్టి లోపలేస్తారేమో అని ఆలోచనతో వైనాట్ అన్నటువంటి వ్యక్తి 170 మందిని మార్చుడు ఏ రకంగా మారుస్తున్నాడో, ఏ రకంగా తీసేసి కొత్త మళ్ళా డబ్బులు ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళు చూసి పెడుతున్నాడో అది గమనిస్తున్నారు ప్రజలు. ఏమన్నాడు? పేదలకి కచ్చందారులకి పోటీ సభ్యంగానే అక్కడ దాకా అడ్డం పెట్టుకుని వస్తాడు, అన్ని అడ్డం పెట్టుకుని వచ్చి సభ్యం జరిగితే ఏమంటున్నాడు? పేదలకి కచ్చందారులకి పోటీ అంటున్నాడు కదా. మరి 175లో ఇప్పుడు తీసేస్తుంది ఎవరిని? మీరు పనికిరారు, మీరు పక్కన ఉంటే ఇంకా డబ్బులు తెచ్చి పెట్టుకుంటా అంటే ఏం పేద ఎవరికి పోటీ? పేదలకి కచ్చందారు కంటే ఇదే అర్థం. అంటే ఇవన్నీ అర్థం చేసుకోరని ఇతను ఏదో పిల్లి సామెతే కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నట్టుగా ఈయన నేను ఏది చెప్పినా గానీ ఈయనకి అన్న అని అనుకుంటాడు కదా. ఈయనకి నేనే అన్న అని ఎవరు ఎక్కడ అలాంటి పొలిటీషియన్ మన అందరికి చూడలేదు. ఈయన కొత్తగా ఈయనకేనే అనుకుంటాడు జగనన్న అని.
అందుకని ఈ అమ్మాయి ఏమనుకున్నా అంటే నేనేం చెప్పినా గానీ నా తమ్ముళ్ళు లేదా నా అక్కలమ్మల చెల్లెమ్మ అనగానే పాపం వీళ్ళందరూ కూడా నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఎవరు నమ్మట్లా. ఇలా అర్థమైంది ఎవరు పెత్తందారులో ఎవరు పేదవారో అర్థమైంది వాళ్ళ జనానికి. ఆ పేదవారికి అర్థమైంది. అంటే ఆయన అనుకున్నా ఆయన క్లారిటీగా ఉన్న చాలా గ్యాప్ తర్వాత ప్రజలకి 4.5 ఏళ్ల తర్వాత అర్థమైంది అయితే. లేదండి, అవకాశం రాలే వాళ్ళకి. ఓకే, ప్రజలకు అర్థం కానీ లేదు, అవకాశం రాలేదు. వీళ్ళ ప్రయత్నాలు కూడా ఆ రూట్ లోకి వెళ్ళాలా. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత తప్పదు కదా, 5 ఏళ్ళు ఉండాలి కదా. అందుకని చెప్పేసి అర్థమైంది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అందుకని నేను అంటుంది వీళ్ళు వచ్చినా ఇలా సెల్లు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా వీళ్ళ అమ్మగారు మళ్ళీ రేపొద్దున్న సంఖ్యలో పెట్టుకుని బయలుదేరినా కానీ వాళ్ళకు కూడా అర్థమైంది. పోయినసారి ఇంకో మాట చెప్పారు దాకా వాళ్ళిద్దరు ఏమన్నారు, తండ్రి లేడు అన్నారు. రేపు పొద్దున తల్లి లేదు చెల్లి లేదని చెప్పుకోవచ్చు వెంకటేశ్వరరావు. మర్చిపోతున్నారు, దాన్ని కూడా ఎలా ఎదుర్కొంటారో చూసుకోండి మీరు. పోయినసారి తండ్రి లేడు అన్నారు. జగన్ చేసేది కుతంత్రం అయితే మేము రాజతంత్రం చేస్తాం. రాజతంత్రం నమ్ముతారు, కుతంత్రం నమ్ముతారు. ఈసారి ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ గాది వెంకటేశ్వరరావు గారు, అంకమరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి.